ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారియట్ ఛానల్ ద్వారా మన ప్రాగ్వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారియట్ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడగలుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టింది అనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలసాలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒకసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారియట్ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ, అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలను మనం వేయటం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు అన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర్దశ దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను అలా చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాసుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి, బుధ, శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువులను దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొటేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయటంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. ధనురాశి. ధనురాశి అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1వ పాదం, వీరందరూ కూడా ధనురాశి కిందకు వస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం ఎక్కువే, వ్యయం ఎక్కువే. రాజపూజ్యం 5, అవమానం 6. వీరికి ఈ 4 మేజర్ ప్లానెట్స్ యొక్క పొజిషన్ ఈ సంవత్సరం ఎలా ఉందో మనం గమనిద్దాము. ముఖ్యంగా ఇక్కడ మనం కనుక శనిని చూసినట్లయితే 4వ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. ఈ శని అర్ధాష్టమ శని. ఇది ఇక్కడ మీకు మొత్తం మీద ఈ జాతకులకు ఉన్న సమస్య. మిగిలిన వాళ్ళతో ఏ సమస్యలు లేవు. ఉన్న సమస్యలు శనితోటే. శని వలన అనారోగ్యం తనకే కాదు, ఇంట్లో తల్లికి కానివ్వండి, స్పౌస్కి కూడా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. వెహికల్స్తో ప్రాబ్లము, ఇళ్లతోటి ప్రాబ్లము, మదర్ హెల్త్ ప్రాబ్లము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్స్, స్వస్థానం నుంచి దూరంగా వెళ్ళటం లాంటివి ఈ యొక్క శని యొక్క ఫలితాలుగా కనపడుతూ ఉన్నాయి, ఎస్పెషల్లీ జూన్ 1వ తారీఖు వరకు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వీరికి రాహువు, కేతువు, గురువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నారు. అది చాలా అదృష్టం. ముఖ్యంగా వరుసగా తీసుకుంటే రాహువు 3వ స్థానంలో ఉన్నాడు రజతమూర్తిగా. దీనివల్ల శుభము, సుఖము, కుటుంబ సౌఖ్యము, వ్యాపార లాభము, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి, సేవకుల యొక్క సహాయం కూడా లభిస్తుంది. అదేవిధంగా కేతువు భాగ్యస్థానంలో ఉన్నందువల్ల మామూలుగా అయితే ధన నష్టాలు, తండ్రికి కానివ్వండి, పితృ సమానులకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఆధ్యాత్మిక గురువులతో అపార్థాలు కేతువు 9లో ఉన్నందువల్ల రావాలి. కానీ రజతమూర్తిగా ఉన్నందువల్ల కేతువు అంటే గుడ్ పొజిషన్లో ఉన్నందువల్ల ఈ యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని నెమ్మదిగా పాజిటివ్ చేస్తాడు. తండ్రికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సెట్ కావటం, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్, ధన నష్టం, ఇవన్నీ కూడా కాంపెన్సేట్ చేస్తాడు కేతువు. ఇక ముఖ్యమైనటువంటి విషయం గురువు సప్తమంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. మీరు పెళ్ళిళ్ళు ఎవరైనా కాని వాళ్ళు ఉంటే జూన్ 1 లోపల మీ యొక్క వివాహాలు చేసుకునేటువంటి అవకాశం గ్రహపరంగా పర్ఫెక్ట్గా సపోర్ట్ ఉంది. మీరు కనుక ఏమాత్రం ప్రయత్నం చేసినా కూడా మీ వివాహాలన్నీ కూడా జూన్ 1వ తారీఖు లోపల ఖచ్చితంగా అయ్యి తీరుతాయి. అదేవిధంగా మీకు గృహ వాహన లాభాలు ఉన్నాయి, స్థిరాస్తుల సంపాదన, వివాహాలు, శుభకార్యాల కోసం యాత్రలు చేయటము, కుటుంబ సౌఖ్యము, కుటుంబ అభివృద్ధి, భార్యా సుఖం అంటే స్పౌస్ నా ఉద్దేశం, పుత్ర ప్రాప్తి, అదేవిధంగా వ్యవహార జయము, వృత్తుల అభివృద్ధి, ఇవన్నీ కూడా గురువు సప్తమంలో సువర్ణమూర్తిగా బ్రహ్మాండంగా ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ముఖ్యంగా వివాహం జరిగిన వాళ్ళు ఎవరు ఉంటే వివాహాల కోసం గట్టి ప్రయత్నం చేయండి. అదేవిధంగా జూన్ 2వ తారీఖు నుంచి అన్ని గ్రహాలు ఇలా ఉండగానే గురువు అష్టమంలోకి వస్తున్నాడు సువర్ణమూర్తిగా. ఈ సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు అష్టమంలో మనకి ఉచ్చ స్థితిలో ఉంటున్నాడు, అంటే కర్కాటకంలోకి వస్తున్నాడు. కాబట్టి గురువు నార్మల్గా గురువు అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాల ఇబ్బందులు, వ్యాధి, నీరసము, చోర భయము, అగ్ని భయం లాంటివి, రాజభయము అంటే ఆఫీసులో ప్రాబ్లమ్స్, ట్రాన్స్ఫర్స్, వెహికల్స్లో ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా అష్టమ గురువు ఇచ్చేటువంటి అవకాశం మామూలుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గురువు కొంత మీకు అంత మరీ టఫ్గా వెళ్లకుండా
సువర్ణమూర్తిగా ఉన్నందువల్ల కొంత మేలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మరి సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గురువు అష్టమంలో ఉన్నందువలన కూడా మీకు కొంత ఖర్చులు వచ్చినా కానీ అది అనుకూలమైన ఖర్చులు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిందనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా దాని తాలూకు ఖర్చులు వాటివన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కామన్నే. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు గురువుగారు ఇక్కడ ఉంటున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఏం చేయబోతున్నారు గురువుగారు అనేది ఇక్కడ చూద్దాం. గురువుగారు అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు అతిచారం అంటారు, ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి సింహరాశిలోకి వస్తున్నారు. గురువు సింహంలో ఉన్న సందర్భంలో 9వ స్థానం కాబట్టి ఇక్కడి నుంచి పంచమ దృష్టితోటి లగ్నాన్ని చూస్తున్నాడు. సప్తమ దృష్టితోటి సోదర స్థానాన్ని, అదేవిధంగా విక్రమ స్థానాన్ని చూస్తున్నాడు, 3వ ప్లేస్ని. అదేవిధంగా 9వ దృష్టితోటి సంతాన స్థానాన్ని కూడా చూస్తున్నాడు గురువుగారు. కాబట్టి అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 మధ్యలో మీకు శుభము, సౌభాగ్యము, ద్రవ్యలాభము, స్థిరాస్తుల లాభము, గృహలాభము, ఇష్టకార్య సిద్ధి, కుటుంబ వృద్ధి, పుత్రపౌత్ర సంతాన వృద్ధి, ఇష్టాన్న భోజనము, వృత్తుల వ్యాపారాల అభివృద్ధి, ప్రమోషన్లు, నివాసంలో మార్పు, ఉన్నతమైనటువంటి స్థితి, సద్గురు దర్శనము, తీర్థయాత్రలు, మతాధికారులతో సమావేశాలు, ఇవన్నీ కూడా పర్టికులర్గా అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 అంటే ఎస్పెషల్లీ నవంబర్ ప్రాంతంలో మీరు మోసే తీర్థయాత్రలకు కానీ, ఎల్టీసీలు కానీ, టూర్ ప్రోగ్రామ్స్కి కానీ వెళ్ళేటువంటి అవకాశం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకునేటువంటి అవకాశం మీకు బాగా స్పష్టంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా డిసెంబర్ 6వ తారీఖు వచ్చేసరికల్లా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరొక పక్కన రాహుకేతువులు ఇద్దరు కూడాను మీకు సువర్ణమూర్తులుగా 2, 8వ స్థానాలకు వస్తున్నారు. అంటే రాహువు ఇక్కడికి వస్తాడు, కేతువు ఇక్కడికి వెళ్తాడు. అంటే కేతువు 9వ స్థానంలోకి వెళ్తున్నాడు, రాహు 2వ స్థానంలోకి వస్తున్నాడు. మామూలుగా రాహు 2వ స్థానంలోకి వచ్చినట్లయితే అపార్థాలు, మాట తప్పుగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మీరు ఇలాంటి ప్రమాదాలు రాహు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా సర్ప్రైజెస్, కేతు సర్ప్రైజెస్ ఇచ్చేటువంటి అవకాశము, ఆకస్మికంగా ఖర్చులు రావటం, ఇలాంటివన్నీ కేతు వల్ల ఉంటుంది. బంధువుల వల్ల సమస్యలు వస్తాయి. అదేవిధంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ కేతు ఎందులో ఉన్నప్పుడు జరుగుతాయి మామూలుగా. కానీ వీళ్ళిద్దరూ సువర్ణమూర్తిలో ఉండటం వలన రాహుకేతువులు మిమ్మల్ని మరీ హామ్ చేయరు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవి సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జనవరి 24 వరకు, డిసెంబర్ 6 నుంచి. తర్వాత జనవరి 25 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా మళ్ళీ ఉగాది వరకు కూడా మళ్ళీ గురువు అష్టమ స్థానంలోకి వచ్చాడు. ఇంతకుముందు గురువు గారు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు సువర్ణమూర్తిగా ఎట్లాగైతే ఉన్నాడో మళ్ళీ ఇప్పుడు కూడాను ఈసారి రజతమూర్తిగా మళ్ళీ అష్టమ స్థానంలోకి వెనక్కి వస్తున్నాడు గురువు గారు. ఈ సందర్భంలో కూడాను మీకు చిన్న చిన్న సమస్యలు, ఉన్నతాధికారుల అసంతృప్తి, వాహనాల సమస్యలు, అదేవిధంగా చోర భయము, ప్రెషరు, ప్రయాణాల ఇబ్బందులు ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం కనపడినా ఆయన సువర్ణమూర్తిగా రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి గురువు గారు దాని తాలూకు నెగిటివ్ రిజల్ట్స్ని కొంత కాంపెన్సేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు గురువు కారణంగా వివాహాలు, ఆయుష్, సంపద, రికగ్నిషను, అలాగే భాగస్వామ్యాలు, అధికారుల మెప్పు, కుటుంబంలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్, లాభ ప్రయాణాలు, సమాజంలో గౌరవము, అదేవిధంగా జ్ఞాన మార్గంలో మీరు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. కొన్ని అప్పులు చేసేటువంటి అవకాశము, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. వివాహం కోసమో ఇంటి కోసమో రుణం చేయడం అనేది మామూలు ఈ రోజుల్లో. ఇక శని విషయంలో మాత్రం తల్లి ఆరోగ్యం జాగ్రత్త వహించండి. అలాగే గృహం, వాహనాలు రిపేర్లు వచ్చే అవకాశం ఉంది. న్యాయ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ స్వస్థలంలో చిన్న చిన్న విభేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. రాహుకేతువులు కొంతవరకు మీకు అనుకూలిస్తూ ఉన్నారు. మొత్తం మీద మీరు చేయాల్సినటువంటివి దత్త పూజ, గురు యొక్క పూజ, శివార్చన, అభిషేకము, అదేవిధంగా వాకింగ్లు చేయండి. యోగా, మెడిటేషన్ లాంటివి కూడా చేసినట్లయితే మీకు రాహుకేతువులు కూడా అనుకూలంగా ఉంటారు. శివుడి కోసం ముఖ్యంగా మంచిగా చేయండి. ఎందుకంటే శని భగవానుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీ యొక్క మృత్యుంజయ స్తోత్రం కానివ్వండి, లేకపోతే శివుడికి అభిషేకం కానివ్వండి, లేదా శివాలయాల్లో ప్రదక్షిణాలు, మీ ఇష్టం ఏది సౌకర్యంగా ఉంటే అది చేయండి. వాకింగ్ అనేది బాగా చేయండి. స్వస్తి.